కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీధి లైట్లు వేయడానికి డబ్బులు లేవు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2-3 సార్లు ఒక్కొక్క కార్పొరేటర్ని పిలిచి మీకు 50 లైట్లు ఇస్తాము, మరి ఎక్కడ ఏమంటారో చెప్పండి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. మీకు అందరూ తెలుసు, అరెస్ట్ అయ్యాం మేమందరం కూడా మా పార్టీ తరఫున. వీధి లైట్ల కోసమే కందిళ్ళు పట్టుకొని పోయాము జీహెచ్ఎంసీ ఆఫీస్కు మా కార్పొరేటర్స్. ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంట్రాక్టర్స్ జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 20 లక్షలు 10 లక్షలు రోడ్ల రిపేరింగు ప్యాచ్ వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా. ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలకు 2 ప్రధానమైనటువంటి సంస్థలు సివిక్ ప్రాబ్లమ్స్. ఒకటి జీహెచ్ఎంసీ నిర్వహిస్తుంది, 2 హైదరాబాద్ మెట్రో వాటర్ నిర్వహిస్తుంది. కానీ ఈరోజు ఆ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో తమ బాధ్యతలు నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2 సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి అగ్రికల్చర్ లేదు, కోఆపరేటివ్ లేదు, ట్రైబల్ లేదు, అనేక విభాగాలు హైదరాబాద్లో లేవు. ఆర్ఎండ్బి కానీ ఇతరత్ర ఏవీ లేవు. ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి పౌర సమస్యలు పరిష్కారం చేసేటువంటి, పౌర సమస్యల పరిష్కార బాధ్యత చూసేటువంటి సంస్థలు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్. ఈ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. దాని కారణంగా చాలా రకాల సమస్యలు బస్తీలలో వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ నుంచి రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ పరిస్థితి ఆ రకంగా ఉంది. జూబ్లీహిల్స్లో అది కూడా ప్రతిబింబిస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ప్రచార సరళి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడినతనానికి, వెనుక వేయబడినతనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారెంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు, మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది, కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము 11 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం జూబ్లీహిల్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. గ్రామాల నుంచి వచ్చినటువంటి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నప్పుడు, మీడియా వచ్చి చూస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లోని అనేక బస్తీలో లేదని, ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఉండే డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లో కొన్ని బస్తీలో లేదనేది వాళ్ళు చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ ఓవర్ఫ్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో కనిపిస్తూ ఉంది.
మరి బీజేపీ సంబంధించినంత వరకు మేము ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు గత 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గత ఎన్నికల సందర్భంగా హామీలేంటి, మీరు ఆ గ్యారంటీలు ఏ రకంగా పరిష్కారం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2024 డిసెంబర్ లోపల మరి ఈ యొక్క 6 గ్యారంటీలు పరిష్కారం చేస్తామని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగాలు. ఈ రకంగా అన్ని పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ ఎలక్షన్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, డిసెంబర్ 2024 లోపల జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో ఇచ్చారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో, జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో తెలియదు. 2 సంవత్సరాలు కావస్తుంది. అంతేకాదు, ప్రతి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి